తెలంగాణ రాజకీయాల్లో కవిత పేరు మరోసారి మార్మోగుతోంది. ఆమె గత కొంతకాలంగా బీఆర్ఎస్పై రంకలేస్తున్న సంగతి తెలిసిందే కదా. దీంతో ఆమె రేవంత్ వదిలిన బాణమని వార్తలు లేకపోలేదు. ఈ క్రమంలోనే ఆమె కాంగ్రెస్లో చేరతారని వార్తలు కూడా షికార్లు చేశాయి. కానీ ఆమె ఆ పుకార్లపై ఏనాడు స్పందించలేదు. తాజా పరిస్థితులను చూస్తే ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు క్లారిటీ వచ్చింది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత తనను వద్దనుకున్న పార్టీ నుంచి వచ్చిన పదవి తనకు వద్దని తేల్చి చెప్పారు. ఎమ్మెల్సీ పదవికి చేసిన తన రాజీనామాను ఆమోదించాలని సభా వేదికగా చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కోరారు. బీఆర్ఎస్లో తన విషయంలో చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో పాలన సరిగ్గా చేయలేదని సంచలన ఆరోపణలు చేశారు. ఉద్యమంలో తన పాత్రను వివరించారు. కాగా జాగృతి రాజకీయ పార్టీగా మారుతుందనే సంకేతాలు ఇచ్చారు. అయితే ఇదే సమయంలో ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీలో చేరే ఛాన్స్ అధికంగా ఉండొచ్చని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి లాంటి వారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని ఎవరైనా అనుకున్నారా? కానీ చివరికి వారు కారు దిగి కాంగ్రెస్లోకి వచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రంగారెడ్డి వ్యాఖ్యానించారు. కవిత కూడా బీఆర్ఎస్ను దెబ్బకొట్టేందుకు, కేసుల నుండి తప్పించుకునేందుకు అధికార కాంగ్రెస్లో చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని స్పష్టం చేశారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో చిట్చాట్ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి దక్కకపోవడంతో మల్రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో 2 కోట్ల మంది ప్రజలున్నారు. కానీ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వలేదు. జిల్లాలో నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకే నష్టం, నాకు ఎలాంటి నష్టం లేదు. మరోవైపు కవిత కాంగ్రెస్లో చేరితే ఆమెకు హోంమంత్రి పదవి దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మరోవైపు కవిత తీసుకున్న నిర్ణయం వెనుక రాజకీయ వ్యూహం ఉందా, లేక పూర్తిగా వ్యక్తిగత కారణాలేనా అన్న అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఓవైపు వచ్చే ఎన్నికల్లో తన సంస్థ జాగృతి రాజకీయ సంస్థగా ఎదుగుతుందని కవిత వ్యాఖ్యానించగా, మరోవైపు కవిత తమ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారంటూ స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.